పాతోని మీద రూపమే కాదు కసి ఉన్నట్టున్నది. ఈ తుంగతుర్తలు పక్కకే ఉన్న కాదు ఆ కాన్సెన్స్ ఉంది కదా వీరేశం నకరకాలు ఏ మూట్లేసిండ్రే బుద్ధుడు బుద్ధి. నేను అనుకుంటా మళ్ళీ వాళ్లకు వీళ్లకు ఓట్లు చీలిపోతే ఇక్కడ మళ్ళా పాతోడికి వెళ్తాడని చెప్పి ఏరి కొలుపుతున్నట్టున్నది మీరు. అంతేనా? ఆ బుద్ధుడు అక్కడితో ఆగిపోయిందా మళ్ళీ కంటిన్యూ అవుతుందా? ఈసారి ఎవరు కూర్చున్నారు మరి? మా బూర నరసయ్య గారు, మనోహర్ రెడ్డి గారు, మా కాసం వెంకటేశ్వర గారు, ఇంతకుముందు రవీంద్రరావు గారు, మా రామచంద్ర గారు చాలా విషయాలు చెప్పింది. ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఇప్పటికే కాలాతీతమైంది. మేము కూడా దూరం పోవాలి మళ్ళీ ఆదిలాబాద్ కాబట్టి రెండు మాటలు చెప్పిపోతాను నేను. నేను మిమ్మల్ని అందరినీ ఒక్కటే కోరుతున్నా, మీ చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, మీ ఇళ్లలో టీవీలు ఉన్నాయి. మా కార్యకర్తలు మీ దగ్గర ఎక్కువ మంది లేకపోవచ్చు, మా నాయకులు మీ దగ్గర రాకపోవచ్చు, కానీ మోడీ గారు ఏం చేస్తుండో అన్ని విషయాలు తెలుస్తానా లేదా? ఎక్కడి రాహుల్ గాంధీ, ఎక్కడి నరేంద్ర మోడీ, నక్కకు నాగలోకానికి కూడా తేడా. ఏం చేసిండే మోడీ వస్తే అల్ల కల్లోలమవుతుంది, మత కలహాలు వస్తాయి. వచ్చినాయా మత కలహాలు? అల్ల కల్లోలమైందా? నా మైనార్టీ ఆడబిడ్డలు త్రిపుల్ తలాఖతో ఇబ్బంది పడుతున్న సమస్యను పరిష్కరించి నా మైనార్టీ ఆడబిడ్డల గుండెల్లో ఇవాళ చిరస్థాయిగా నిలిచిన బిడ్డ నరేంద్ర మోడీ. మీకు ఎన్ని చెప్పినా మోడీ గారి గురించి తక్కువనే. ఒక్కటి చెప్తా మీకు, ఏది ఇచ్చినా కూడా తృప్తి ఉండదు. నీకు కావాల్సింది ఆత్మ గౌరవం. మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోయిండు. అమెరికాకు పోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు నా అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని తెలిసినా కూడా బూట్లు ఇడిపించి జేబులు పిసికి అవమానపరిచిండు ఆనాడు అమెరికా. ఇవాళ నరేంద్ర మోడీ గారు చైనాకు పోయినా, అమెరికాకు పోయినా, లండన్కు పోయినా, యుఏఈకి పోయినా, గల్ఫ్ దేశాలకు పోయినా రెడ్ కార్పెట్ వేసి ప్రెసిడెంట్లే స్వాగతం పలికిన గొప్ప సన్నివేశం ఎప్పుడొచ్చింది? మోడీ గారు వచ్చింది. వచ్చింది మొన్న రష్యా ఉక్రెయిన్ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే మన పిల్లలు అక్కడ మెడిసిన్ చదువుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న పేరెంట్స్ నా కొడుకు ఏమైపోతాడని చెప్పి భయపడతా ఉంటే అరచేతిలో పట్టుకొని బిక్కు బిక్కుమంటూ ఏడుస్తా ఉంటే నరేంద్ర మోడీ ఏం చేసిండు? ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తో మాట్లాడిండు, రష్యా ప్రెసిడెంట్ తో మాట్లాడిండు. అక్కడ చదువుకునే పిల్లలు వాళ్ళ దేశాలకు పోయేంత వరకు యుద్ధం ఆపమని చెప్పి అల్టిమేటం ఇచ్చి పిల్లల్ని తీసుకొచ్చి మన దేశ ప్రజలకు అప్పచెప్పిన ఘనత నరేంద్ర మోడీ గారి విషయం.
ఇవాళ మన మోడీ గారు ఎవరికి వ్యతిరేకం కాదు. మన గల్ఫ్ దేశాలలో మన వాళ్ళు లక్షల మంది బతకపోతారు. అక్కడికి లక్షల మంది. ఇప్పటి వరకు అక్కడ దేవాలయం లేదు. ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మోడీ గారు మొన్న గల్ఫ్ దేశాలలో మా ప్రజలకు వాళ్ళ విశ్వాసాలు, వాళ్ళ నమ్మకాన్ని మనం గౌరవించాలని చెప్పి ఒక ఆలయాన్ని కొడతామంటే వాళ్ళు జాగా ఇచ్చిండ్రు. మొట్టమొదటిసారిగా అక్కడ ఒక ఆలయం కట్టి భారత సంస్కృతిని ఆ గల్ఫ్ దేశంలో ఆవిష్కరించిన బిడ్డ నరేంద్ర మోడీ. ఇవాళ నా జమ్మూ అండ్ కాశ్మీర్ రేపు ఏం కాబోతా ఉంది? ఒక స్విట్జర్లాండ్ కాబోతుందని చెప్పి వింటా ఉన్నాం. ఇవాళ మనం అక్కడి ప్రజానికం అనేక సంవత్సరాలుగా అనేక సమస్యలలో వాళ్ళు బాధలు పడ్డారు. అక్కడ సైనికులు కావచ్చు, అక్కడ ప్రజలు కావచ్చు, ప్రతి నిత్యం బుల్లెట్ల సప్పులతో రక్తం మడుగులలో గిలగొల కొట్టుకున్న ప్రజలు చూసింది జమ్మూ అండ్ కాశ్మీర్.